నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి ఉంటుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే కోరిక విలువైనది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది. దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 7, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు. చంద్రోదయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాలకు. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం మూల ఉదయం 6 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి పూర్వాషాఢ. తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 12 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము హర్షణము ఉదయం 6 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి వజ్రము. రాత్రి 2 గంటల 45 నిమిషాల వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 40 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 11 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 7 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. అయితే ఈరోజు ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి మొదలయ్యే వజ్రయోగ గడియలు శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కావున ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ శుభకార్యం ఏదైనా చెయ్యవలసి వస్తే మీ నక్షత్రబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. త్రయోదశి వ్రతం. త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతాడు. సకల సుఖాలు సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని నియమనిష్టలతో శుద్ధగా చేసినట్లయితే ధనధాన్యాలు భోగభాగ్యాలు వేటికి కొదవ ఉండదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఈరోజు ప్రశ్న: సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? పుత్రకామేష్టి యాగం.
ఈరోజు ప్రశ్న: బ్రహ్మదేవుడు ఆవలింత నుండి పుట్టింది ఎవరు? అర్జునుడు, దేవేంద్రుడు, హనుమంతుడు, జాంబవంతుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆస్తుల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. వృషభ రాశి: భవిష్యత్తు బంగారమయంగా మారే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి: ప్రయాణాలు చివరిలో వాయిదా వేస్తారు. కర్కాటక రాశి: జీవిత భాగస్వామి సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. సింహరాశి: ఏదో విధంగా సొమ్ము సమకూరే సూచనలు. కన్య రాశి: సేవా దృక్పథంలో ముందుకు సాగి ప్రశంసలు అందుకుంటారు. తులారాశి: ఆస్తుల పంపకాలలో నెలకొన్న అడ్డంకులు తొలగి అవకాశం. వృశ్చిక రాశి: కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ధనుస్సు రాశి: స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే ఒత్తిడులు తట్టుకుంటారు. మకర రాశి: ప్రతి వ్యవహారంలోనూ మరింత నిదానం అవసరం. కుంభరాశి: కొంతకాలంగా వేధిస్తున్న బాధలు తొలగి ఊరట చెందుతారు. మీనరాశి: సమాజంలో మీకు ఎదురులేని విధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.